మేము గంగపుత్రులం. చచ్చినా బ్రతికినా గంగమ్మ ఒడిలోనే ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబం మాది. ధనార్జన మాకు వంట పట్టలేదు. ఉన్నది కూడా పంచిపెట్టే నైజం మాది. నా సేవలను జగనన్న గుర్తించారు. అందుకే పదవనిచ్చారు. ఆయన ఆదేశిస్తే విశాఖ దక్షిణ బరిలో నిలవడానికి సిద్ధమంటున్న ఏపీ మరపడవల సంఘం అధ్యక్షులు వైసీపీ సీనియర్ నాయకులు వాసుపల్లి జానకిరామ్తో ఎంపీఎం లైవ్ ముఖాముఖి. ప్రజెంట్ దక్షిణ నియోజకవర్గంలో పాలిస్తున్న వ్యక్తి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కదా. మరి ఆ మాట జగన్మోహన్ రెడ్డి నించోబెట్టుకున్నారు, మళ్ళీ మీరు సీట్ ఆశిస్తున్నారు అంటే ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా దక్షిణ నియోజకవర్గానికి కానీ, దక్షిణ నియోజకవర్గ ప్రజలకి, లేదా మీ మత్స్యకార సోదరులకు కానీ? అన్ని అర్హతలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని కూడా చట్టసభలో ప్రాతినిధ్యం వహించాలనేది మా కుటుంబం నుంచి రావాలని చెప్పి మా మత్స్యకారులందరితో ఎప్పటి నుంచి ఉన్నటువంటి కోరిక. చదువుకున్న తర్వాత ఏదో వ్యాపారాలు మీ దగ్గర ఉన్నాయి, వ్యాపారాలు చేసుకోకుండా ఎందుకని రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు? అంటే బిజినెస్లు చేసుకుని జాబులు చేసుకుని దానికన్నా రాజకీయాలు అయితే కొంచెం బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి ఏమైనా ఆలోచన ఉందా? మీకు నా బ్యాంక్ అకౌంట్ ఇస్తాను, ఐఎమ్ రెడీ టు గివ్. మీకే కదా ఎవరికైనా సరే ఇస్తాను. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో హార్బర్ అభివృద్ధికి నేను ఇది చేశానని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? దాదాపుగా 150 కోట్ల రూపాయలు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అప్గ్రేడేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకోగలిగాం. ఇందులో స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహం ఏం లేదంటారా? అసలు కృషి చేయలేదంటారా హార్బర్ అభివృద్ధికి? ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు, 2019 గెలిచింది కూడా తెలుగుదేశం పార్టీ మీద. ఆయన పార్టీలో ఉండేటప్పుడు హార్బర్లో అక్రమ వసూళ్ళకి పాల్పడ్డారు, బలవంతంగా ఇక్కడున్నటువంటి లేబర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి పూనుకున్నారని చెప్పి ఆ మధ్య పేపర్లోను, టీవీల్లో అన్నింటిలో కూడా ప్రచారం గట్టిగా జరిగింది. ఏమంటారు మీరు? ఏ విధంగా ఖండిస్తారు? మీరు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో? తెలిసి అడుగుతున్నారు. తెలిసి అడిగితే ప్రూఫ్ ఉంటే చూపించండి. అన్ని పేపర్లు డబ్బులు ఎవరిదైనా వసూలు చేశాను పేపర్ కాదు, నేను డబ్బులు ఎవరిదైనా వసూలు చేశాను ప్రూఫ్. చాలా మంది మాట్లాడి చెప్పారు. ప్రూఫ్ అంటే మాట్లాడడం కాదు. 2 వర్గాలు ఉన్నాయి. నేను చంద్రబాబు 2 వర్గాలు ఉన్నాయి. హార్బర్లో 2 వర్గాలు ఉన్నాయి. మాట్లాడతాను. హార్బర్లో 2 వర్గాలు ఉన్నాయా? నేను మాట్లాడగలను. కారణం ఏంటంటారు మరి? అంటే నిప్పు లేకుండా పొగరాదు కదా. దీన్ని ఏమంటారు? 1 మంత్ రాయడానికి కుట్రకోణం ఉంది కదా. నిప్పు లేకుండానే పొగ పెట్టడానికి చూసిన వాళ్ళే ఈరోజు మీరు చాలా మంచివారు, మేము పొరపాటు చేస్తాము మీ విషయంలోని అని అందరూ కూడా సంజయ్ చెప్పారు. ఈరోజు ఎవరినైనా చూపించమనండి, ఈరోజు ఎవరినైనా చూపించమనండి, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. బెదిరించారు అందరినీ? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవరినైనా చూపించమనండి. అంటే అలా మేము తిరగడం వల్ల అందరూ కూడా బెదిరించి ఏమైనా లొంగ తీసుకున్నారా? బెదిరించడం అనేది మా లైఫ్ హిస్టరీలో లేదండి. ఓకే. మొన్న కూడా నిఘా కరువు అవడం వల్లే ఇన్ని బోట్లు కాలిపోవడం, ఇంత నష్టం కూడా వాటిల్లింది అంటారు. ఎందుకు సార్ నిఘా మీద ఎందుకు మీరు ప్రత్యేక దృష్టి పెట్టలేదు? నిఘా మీద దృష్టి పెట్టేది నా పని కాదండి. దక్షిణ నియోజకవర్గం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి మీరు ఒకవేళ సీటు మీకు ఇవ్వకుండా మరొక వ్యక్తికి, లేదంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకే గారికి కేటాయిస్తే పార్టీ వాసుపల్లి జానకిరామ్ మారే అవకాశం ఉందని చెప్పి కొంచెం ప్రచారం జరుగుతుంది. నిజమా? మీరు జర్నలిజంలో ఉన్నారు కదా, ఇలాంటి బుర్రతొక్కు ప్రశ్న మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కరెక్ట్ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు జంపు జనాలకు పెద్ద కొత్త ఏం కాదు. జంపు జనాలతో మాట్లాడండి. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ టాక్ వస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను. నా జర్నలిజం గురించి మాట్లాడదు, నా జర్నలిజం గురించి మాట్లాడదు, నా జర్నలిజం గురించి మాట్లాడదు. వాసుపల్లి జానకిరాము నిజంగా సీట్ గా ఇవ్వకపోతే నేను పార్టీ మారని చెప్పి నా కెమెరా సెక్షన్ మీద చెప్పాలి. దాన్ని తగ్గట్టుగా మాట్లాడాలి. ఏ విషయం మీద మాట్లాడినా కూడా అంతే తప్ప. ఒకవేళ సీటు మీకు కానీ ఇస్తే మీరు అంత క్యాపబుల్ చేయగలరా? సమర్థత మీలో ఉందని మీరు అనుకుంటున్నారా? ఏముంది, నాకు ప్రజాబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది. రాజకీయాలకు ఏ విధమైన వనరులు కావాలో అన్ని వనరులు నా దగ్గర ఉన్నాయి. పోటీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను.